మీరు థియేటర్స్లోకి పాప్కార్న్ స్మగుల్ చేసి బెటర్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా, కానీ కొంతమంది మాత్రం పాప్కార్న్ ద్వారా జనరేషన్స్ని మార్చేస్తున్నారు. ఎస్, ఇది ఇండియాలో జరుగుతుంది. పాప్కార్న్ని ఇండియాలోకి స్మగుల్ చేస్తూ చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు. గోల్డ్ కాదు, ఒపియం కాదు, కొకేన్ కాదు, వెపన్స్ కాదు, జస్ట్ పాప్కార్న్ని ఇండియాకి స్మగుల్ చేస్తున్నారు. ఎలాగో చెప్తా వినండి. నార్మల్ మేజ్కి ట్యాక్స్ మరియు ఇంపోర్ట్ డ్యూటీ చాలా తక్కువ, కానీ పాప్కార్న్ మేజ్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఫినాన్స్ మినిస్టర్కి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. పాప్కార్న్ సాల్ట్తో ఉంటే ఒక రేటు, చాక్లెట్ లేదా క్యారమెల్తో ఉంటే ఇంకో రేటు. ఇది అఫీషియల్. వాళ్ళ పాప్కార్న్ మేజ్ క్వాలిటీ టాప్ క్లాస్ ఉంటుంది. కానీ ఈ మేజ్ డైరెక్ట్ ఇండియాకి రాదు. దుబాయ్ మరియు సింగపూర్ రూట్లో బిల్స్ క్రియేట్ చేస్తారు. ఫైనల్గా మన బార్డర్ అయిన నేపాల్కి వస్తుంది. నేపాల్లో 2 డ్రై పోర్ట్స్ అయిన బిరత్నగర్ అండ్ బిర్కుంజ్కి చేరుతాయి. నేపాల్ నుంచి పోరస్ రూట్ ద్వారా బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్కి చేరుతాయి. అక్కడి నుంచి బీహార్ మరియు వెస్ట్ బెంగాల్ బార్డర్స్లో ఉన్న ఠాకూర్గంజ్, అరేరియా, కిషన్గంజ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇండియాకి ఎంటర్ అవుతాయి. కొన్ని కేసెస్లో బంగ్లాదేశ్ని కూడా రివర్స్ రూట్గా యూజ్ చేస్తారు. ఇండో నేపాల్ బార్డర్లో డిఆర్ఐ మరియు కస్టమ్స్ వాళ్ళు డైలీ క్రోర్స్ వర్త్ ఆఫ్ పాప్కార్న్ సీజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పాప్కార్న్ మేజ్ యాక్చువల్ ఇంపోర్టర్స్ ఎవరు? మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి.